must keep fighting. Don't give it up. I want to keep what's compromising. Open your arms and pray to the truth that you're denying. Give into the game, to the sense that you've been hiding. Is it desire, or is it love that I'm feeling for you? I want desire, 'cause your love only gets me abused. Gets me abused, 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 gets me abused. 'Cause your love only gets me abused. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి డాగ్ షో పైన యాజ్ యూజువల్. కానీ ఈరోజు డాగ్ షో ఆర్గనైజ్ అవుతుంది హైదరాబాద్లో మాదాపూర్లో మెరిడియన్ స్కూల్ లొకేషన్. అండ్ ఈ డాగ్ షో ఆర్గనైజ్ చేసే వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ వాళ్ళు. సో ఇక్కడైతే లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్లో చూసినట్లు మీకు స్టాల్స్ అవన్నీ కనపడతాయి. ఇక్కడ అలా ఏం లేదు, జస్ట్ ఫుడ్కి ఒక స్టాల్ ఉంది యాజ్ యూ కెన్ సీ, హెరిటేజ్ నుంచి. అండ్ డాగ్ ఎగ్జిబిషన్ అంతే, లైక్ డాగ్స్ వాళ్ళ కేటగిరీస్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అంతే. నేను కుదిరితే మంచి పర్ఫామ్ చేసిన డాగ్స్ వీడియోస్ పెడతాను మీకు. కానీ చాలా అంటే చాలా డాగ్స్ వచ్చాయి. మొన్నటి వరకు స్టాల్స్ ఉండే, చాలా ఫుడ్, యాక్సెసరీస్, లేకపోతే గ్రూమింగ్వి చాలా స్టాల్స్ పెట్టారు. ఈసారి అలా లేదు, అలా జస్ట్ డాగ్స్ వరకే. డాగ్స్ అండ్ అవి షోస్ చూద్దాం ఏ డాగ్స్ వచ్చాయి అండ్ ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నాయి చూద్దాం. నోటీస్ చేశారో లేదో కానీ నేను ఒక మర్చ్ చేయించుకున్నా, కొద్దిగా జనాల్లో డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి. నేను రాత్రి వెళ్ళి తొందరగా చేయించుకొని వచ్చా. ఐ నో ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో అదనమాట. అండ్ అలానే నేను ఈ షో గురించి ఎక్కడ పోస్ట్ చేయలేదు, సారీ ఫర్ దాట్. ఎందుకంటే నేనే వస్తానో రానో నాకు క్లారిటీ లేకుండే. అండ్ అలానే నాకు డీటెయిల్స్ కూడా అంత తెలియదు. లాస్ట్ మూమెంట్లో వికాస్ అన్న ఉన్నాడు కదా, షాడో ఓనర్, అన్న కాల్ చేసి వస్తున్నారు అలాంటి. అప్పుడు నేను నిన్ననే వచ్చాను, నేను విలేజ్లో ఉండే. సో నిన్న వచ్చేసి ఈరోజు పొద్దున అంతా సెట్ చేసుకొని వచ్చేసా. సో ఇది లొకేషన్ యాజ్ యూ కెన్ సీ. అంతే, చలో ఇది వీడియో. సో దిస్ ద ఎంట్రీ, హెల్ప్ డెస్క్ ఉంది. అలానే మీ డాగ్స్ రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోవాలి. అండ్ అక్కడే వెట్ చెక్ కూడా ఉంది. అండ్ వెట్ చెక్లో ఏం చేస్తారంటే మీ డాగ్ కేవైసీ పేపర్ డీటెయిల్స్ చూస్తారు, చూసి మైక్రోచిప్ ఇన్సర్ట్ చేయకపోతే ఇన్సర్ట్ చేస్తారు అక్కడే. అండ్ దాని తర్వాత అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక డాగ్ హెల్తీగా ఉందా లేదా అని అన్ని చెక్ చేసేసి దాని తర్వాత వాళ్ళు మీకు స్టాంప్ వేసి ఇస్తారు మీ ట్రంక్ నెంబర్ మీద. సో ఆ స్టాంప్ ఇచ్చాక మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పాసెస్ లేకపోతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకో. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ వచ్చేసి మైక్రోచిప్ ఇన్సర్టింగ్. సో కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్స్ ఉన్న వాటన్నిటికీ మైక్రోచిప్ ఉంటాయి. ఒకవేళ మీరు వెట్తో పెట్టకపోతే అక్కడ వెట్ ఉంటారు. సో షోలోనే వాళ్ళు ఇన్సర్ట్ చేసి మీకు ఇస్తారు ఒకవేళ మీరు చేపించకపోతే. వ్యూవర్స్ మనతో ఉన్నారు చెన్ను పాప్స్ కాకినాడ నుంచి. మీ పేరన్నా? అనిల్ కుమార్ అన్న. అండ్ హాయ్ అన్న, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు ఏపీకేసీ, థ్యాంక్ యూ, ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్.
సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? సూపర్ ఫైన్ అండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఇయర్ దీన్నే ఈ షోకి ఇచ్చానండి ఎంట్రీకి. ఓకే, బట్ ఆ టైంకి రాలేకపోయాను. సో మీ చేతిలో ఉన్న చిన్న గెస్ట్ గురించి మినీ చెప్పించారండి, దీని పేరు, ఈ బ్రీడ్ పేరు మినీ చెప్పించారు. ఓకే, కొంచెం వాయిస్ బాగాలేదు ఏమనుకో. పర్లేదు. వీడి ఏజ్ ఇప్పుడు 6 years. ఓకే, అండ్ వీడు నేను పెద్దనే కొన్నాను, నా దగ్గర బ్రీడ్ అయింది కాదు. ఓకే, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అడల్ట్ ఉన్నప్పుడు మీరు అడల్ట్ ఉన్నప్పుడు 2 years ఉన్నప్పుడు కొన్నాను. ఓకే, సో వీడు ఏమన్నా ఛాంపియన్ షోస్ లో పార్టిసిపేట్ చేసి? ఆల్రెడీ మన హైకాన్ లో పార్టిసిపేట్ చేసామండి. అదే ఫస్ట్ షో దాన్ని. అసలు ఫస్ట్ షో ఏపీకేసీకి వేయాలి, అప్పుడు వేయలేదు, హైకాన్ వేసాం. 2 రింగుల్లో 2 CCలు వేసాడు, ఇంకా 2 CCలు బ్యాలెన్స్ ఉంది. సో బై గాడ్స్ గ్రేస్ అని వేస్తే ఈజ్ ఆల్సో ఇండియన్ ఛాంపియన్. సో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఆల్రెడీ మన ఓన్ బ్రీడింగ్ ఇండియన్ ఛాంపియన్స్ ఉన్నాయండి. ఓకే, నాది మినీ చూపించారు, నా ఓన్ బ్రీడింగ్ లో ఉంది, అది ఆల్రెడీ ఇండియన్ ఛాంపియన్. సో ఎవరికైతే అన్న గురించి తెలియకపోతే అన్న ఒక్కసారి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వరా మీ గురించి? లైక్ మీరు ఎప్పటి నుంచి హాబీలో ఉన్నారు, ఏ డాగ్స్ ఉన్నాయి? నా పేరు అనిల్ కుమార్ అండి, మనది షన్ను పాప్స్ కాకినాడ అని చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను విశాఖ కెనల్ అసోసియేషన్లో మెంబర్ని, అండ్ డాగ్ ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటాము. డాగ్ బ్రీడింగ్ అనేది నాకు ప్యాషన్, నా బిజినెసెస్ అనేవి వేరు. సో ఇది నా ప్యాషన్, సో ప్యాషన్గా చేస్తున్నాను కాబట్టి రేర్ బ్రీడ్ లాంటివి చువావా కానీ మిన్పిన్ కానీ ఇలాంటివి తీసుకున్నాను. సో మనీ అర్న్ చేయాలి అంటే నేను వేరే బ్రీడ్స్ని ఏం అనట్లేదు, కానీ మనీ అర్న్ చేయాలి, వేరే ఏదైనా చేయాలి అంటే ఇంకొంచెం మంచిగా ఉండే బ్రీడ్స్ని, బిగ్గా సేల్ అయ్యే బ్రీడ్స్ని తీసుకోవచ్చు. చాలా రేర్ రేట్స్ బిగ్గా కొనే వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. మీకు మిన్పిన్ ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు, నేను మిన్పిన్ పిల్లేస్తానంటే నాకు బేగిలి, నాకు మిన్పిన్ నక్కలేదు అంటారు. బికాస్ ఆయన ఇష్టం, అది ఆయన ఓన్ ప్యాషన్ అది. సో అలా ఇది నాకు నచ్చింది. బేసిక్గా ఈ బ్రీడ్ గురించి ఎక్కువ మందికి నాలెడ్జ్ కూడా లేదు. అది స్మాల్ సైజ్ డాబర్మెన్ అంటారండి, బట్ ఇది డాబర్మెన్కి దీనికి అసలు సంబంధం లేదు. మేబీ కలర్ ప్యాటర్న్స్ అవన్నీ సిమిలర్ గా ఉంటాయి కదా, టైల్ వాకింగ్ అది కూడా ఉంటుంది దీనికి దానికి కూడా. సో వాటికి గీర్ క్రాపింగ్ చేస్తారు, వీటికి ఇయర్స్ న్యాచురల్ గా నుంచి ఉండిపోతాయి. వీటికి కూడా చేయించుకోవచ్చు, బట్ న్యాచురల్ గా నుంచి ఉండిపోతాయి. మనం అయితే షోలో చూద్దాము ఎలా పార్టిసిపేట్ చేస్తుందో, ఎలా షోలో కప్ కొట్టదో. హోప్ఫుల్లీ గెలియాలి, ఇది గెలిస్తే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇట్స్ డాగ్ షో ఇస్ అ ప్యూర్ లవ్ అంతే. నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా వాటిల్లో ఎగ్జిబిట్ చేసి క్లాస్ ఫస్ట్ కూడా కొట్టకుండా వెనక్కి వెళ్ళిపోయిన డేస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఛాంపియన్స్ అయ్యి BOBs కొట్టి గ్రూప్ లైనప్స్లో నుంచున్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంతే, ఇట్స్ లవ్. కొట్టినా ఓడిపోయినా ఆ స్పెషల్ ప్లేస్ అనేది డాగ్స్కి ఉంటుంది. ఒక్కొక్కసారి జడ్జి ఒక్కొక్కరిని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఏదన్నా బాత్రూమ్ చేసేసింది అనుకోండి, పార్టీ చేసింది అనుకోండి, జడ్జి డిస్క్వాలిఫై చేస్తారు. వీళ్ళని మనం సరిగా ఈ బ్రీడ్ అనే కదా, ఏ బ్రీడ్ అన్నా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ పార్టీ కేర్ అనేది. అదిని వచ్చేసరికి ఇప్పుడు పర్సపోజ్ ఈ మినీ చెప్పించర్ అనేది చూసుకుంటే ఇది గ్రూప్ 2లో ఉంటుందండి. ఇందులో అన్నిటిని కలిపి చూడరండి, ఫస్ట్ పప్పీ ఏజ్ చూస్తారు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఎవరైనా బాడీ బిల్డింగ్కి వెళ్తే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అదే మనందరికీ తెలుసు కదా, వెయిట్ కేటగిరీ అంటాం, అలాగే ఇది ఏజ్ కేటగిరీ. ఏజ్ కేటగిరీని బట్టి డాగ్ జడ్జింగ్ అనేది చేస్తారు. జడ్జి చూసేది డాగ్ యొక్క పళ్ళు, డాగ్ యొక్క టాప్ లైన్, క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ అండి. అండ్ డాగ్ యొక్క హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ రూల్స్. డాగ్ యొక్క స్టాండర్డ్స్లో ఉందా లేదా, కుక్క స్టాండర్డ్స్లో లేదనుకోండి, జడ్జికి నచ్చకపోయినా CC ఎవరు. క్లాస్ ఫస్ట్ కొట్టడం కూడా కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది. చాలా మంది తక్కువ బడ్జెట్ లో డాగ్స్ పప్పీస్ వస్తున్నాయని చెప్పి తీసుకొని వీటిని షోస్ కి తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ దానిపైన ఒపీనియన్ ఏంటి మీది? చాలా తేడా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే మార్కెట్లో 10 రూపాయలకి ఒక వస్తువు దొరుకుతుంది, అదే వస్తువు 100 రూపాయలకి దొరుకుతుంది. అండ్ డాగ్స్లో కూడా క్వాలిటీ అనేది కూడా అంతేనండి. దాని క్వాలిటీ పెరిగే కొద్దీ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ కొన్ని బ్రీడ్స్ని మనం వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్నా మన ప్యాషన్ కోసం తెచ్చుకోవాలి తప్ప ఇక్కడ మార్కెట్ చేసి సేల్ చేసుకోవాలంటే కొన్ని ఇలాంటి బ్రీడ్స్లో అస్సలు అవ్వదు. అదే అండి. సో అంతే, ఐ హోప్ చాలా బాగా షోలో పర్ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను. జగ్గు, దీని పేరు జగ్గు అండి. సో నేను చాలా వీడియోలు చూసాను, ఫస్ట్ టైం కలవడం. చాలా కామ్ అండ్ చాలా స్వీట్గా క్యూట్గా ఉన్నాడు చూడండి. పట్టుకుని ఏముందో అసలు ఏం పట్టించుకోవడం. జగ్గు ఎండ చాలా ఎక్కువైపోయింది, సో విల్ టేక్ అ బ్రేక్. ఇవి ఎండలో ఉంటాయండి, ఇవి అవునా, చలిలో ఉండవు. ఓకే, మీకు ఎండాకాలం వీటితో పెద్ద ప్రాబ్లం రాదు, చలికాలమే ప్రాబ్లం వస్తుంది. గుడ్ బాయ్. వెల్ ట్రెండ్ డాగ్.
Mixed feelings hai. So today's dog show mein you are participating, right? Yeah, she is Shadow participating. is participating. So Yes. she's all set. अभी तो comfortable लग रही है with all the other dogs and everything. Environment में भी settle हो चुकी है. Just waiting for the show. Let's see how she's gonna perform on the in the rings basically. So देखते हैं अब आगे कैसे इसका performance रहता है. Fingers crossed. Hopefully she's gonna do good. Because I've done a lot of hard work on her to, during the training and everything. So देखते हैं. Hopefully अच्छा करेगी क्योंकि बहुत ज़्यादा ही मेहनत किया है इसके ऊपर. भाई ऐसा होता है ना जब स्टैक करते हैं तो कमर टेढ़ी हो जाती है, कमर दर्द हो जाता है बिल्कुल भी. जब आप बेंड करके उसको स्टैक करके पोजीशन जब देते हो ना तो कमर की वाट लग जाती है. आई लिटरली had a severe back issues just by stacking because morning में stack करना पड़ता है, afternoon में, evening में, जब time मिलता है तब stack करते हैं just to make sure that she's अभी तो on डॉग point. शो में है, लेकिन वन फाइन डे मैं आपके घर विजिट करके विल टॉक अबाउट दिस लेटर. Yes. हाउ टू स्टैक एंड ऑल, क्या क्या प्रोसेस रहता है, कितना टाइम में एक डॉग को हम स्टैकिंग पोजीशन में ला सकते हैं. Sure. యా సో ఫింగర్ క్రాస్ షోలో చూపిస్తాను ఎలా పర్ఫామ్ చేస్తుందో మన షాడో. ఏ షాడో మేబీ షీ ఈస్ వెరీ వెరీ ఇంటరాక్టివ్, హైపర్ యాక్టివ్ టు. ఓకే 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 కామ్ డౌన్. చలో మీట్ ఇన్ ద షో. షాడో బాయ్.